రాజమండ్రి పాలకల్తీ ఘటనపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పాలలో కల్తీ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరిస్తూ సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కల్తీ పాల ఘటనపై అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ ప్రకటన చేశారు. పాలు మరియు ఇతర ఆహార పదార్థాల కారణంగా అనారోగ్యానికి గురైన 106 కుటుంబాల నుంచి శాంపిల్ సేకరించినట్లు తెలిపారు. వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాలు సరఫరా అయినట్లు గుర్తించామని చెప్పారు. డైరీ వద్ద కూడా శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపినట్లు మంత్రి వెల్లడించారు. వాటిలో వెంటనే ఆరోగ్య శాఖ సమాచారం అందిన తర్వాత చేసిన క్లినికల్ పరీక్షల్లో యూరియా మరి సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లుగా గమనించడం జరిగింది. అధ్యక్ష, ప్రాథమికంగా చేసిన ఎపిడెమియాలజీ విచారణలో పాలు లేదా ఇతరత్ర ఆహార పదార్థాలు సేవించడం కారణంగా అనారోగ్యానికి అది కారణం కావచ్చు అని గుర్తించడం జరిగింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకి పాలు సరఫరా చేయబడినట్లు కూడా గుర్తించారు. అధ్యక్ష, ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 12 మంది ఆసుపత్రిలో చేరారు. వివిధ ఆసుపత్రుల్లో దాంట్లో 4 మరణాలు నమోదయ్యాయి. అధ్యక్ష, 8 మంది ఆసుపత్రులు చేరి ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. దాంట్లో 6 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. 2 వెంటిలేటర్ మీద ఉన్నారు. అధ్యక్ష, చాలా వరకు ఇక్కడ 60 నుంచి 82 సంవత్సరాల వయసు వాళ్ళు 10 మంది ఉంటే 2 చిన్నపిల్లలు ఉన్నారు. అధ్యక్ష, వాళ్ళ 2 పిల్లలు కూడా రెయిన్బో ఆసుపత్రిలో ఉంటున్నారు, వెంటిలేటర్ మీద ఉంటున్న పరిస్థితులు. అధ్యక్ష, మరణించిన వారు 58 సంవత్సరాల నుంచి కృష్ణవేణి 74 సంవత్సరాలు, రాధాకృష్ణమూర్తి 76 సంవత్సరాలు, శేషగిరిరావు 72, అదేవిధంగా శ్రీమతి రమణి గారు 58 సంవత్సరాలు వయసుగా పెట్టడం జరిగింది. వెంటనే ఈ ర్యాపిడ్ తక్షణమే వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడడం, అదే అంబులెన్స్ మరియు రెఫరల్ సేవల సమన్వయం కూడా కోఆర్డినేషన్ పని కూడా జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఈ నమూనాల సేకరణ చేయబడడం జరిగింది. నర్సాపురం గ్రామం కోరుకొండ మండలంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం విధి విధానాల మేరకు పాల నమూనాలు సేకరించడం జరిగింది. ప్రభావిత ఇళ్ల నుండి పాలు మరియు పెరుగు నమూనాలు కూడా తీసుకున్నారు. నమూనాలు పంపిన ప్రదేశాలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి, అదేవిధంగా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నము, అదేవిధంగా హైదరాబాద్లో ఉంటున్న విమ్టా ల్యాబ్ కూడా నమూనాలను పంపడం జరిగింది. అధ్యక్ష, ఈ మరణించిన వారిలో కృష్ణవేణి గారి కుమారుడైన తాడి సీతారామయ్య గారి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో ఒక క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అనుమానిత విక్రేత ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. క్రూజ్ టీమ్స్ అదేవిధంగా ఫోరెన్సిక్ బృందాలు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయి. పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, మరణించిన వారి శరీరాన్ని, పార్థివ దేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం నమూనాలను ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపబడుతుంది. ఈ పంపిణీ వ్యవస్థ మరియు ప్రభావిత వినియోగదారులను గుర్తించేందుకు దర్యాప్తు కూడా కొనసాగడం జరుగుతుంది. అధ్యక్ష, ఇది ఒక బాధాకరమైన దురదృష్టకరమైన సంఘటన. దీన్ని ఎవరైతే ఇప్పటికే మీరు చూసే ఈ సంఘటన కూడా ఇప్పుడే మినిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కిమ్స్ ఆసుపత్రి సమాచారం ప్రకారం వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలాచెరు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని, ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దేశ ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 years అబవ్ ఉన్నారు. కృష్ణవేణి 74. వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ
చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగారు భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష.